ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ను కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ విడుదల చేయగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలకు ఆఖరు తేదీ ఆగస్టు 13 కాగా రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తారు. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మహావిశాఖ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం ఓటర్లు 838 మంది కాగా వీరిలో పురుషులు 479 మంది, మహిళలు 359 మంది ఉన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రకటన గత నెల 30న విడుదల కాగా అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆగస్టు 14న స్క్రూటినీ ప్రక్రియను పూర్తి చేసి ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండబోవని, బ్యాలెట్ పత్రాలను వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆగస్టు 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి సెప్టెంబర్ 3న ఓట్లు లెక్కించి ఫలితాన్ని వెల్లడిస్తారు. సెప్టెంబర్ 6వ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది.